హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 398 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 21 నుండి 40 సంవత్సరాలు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 23,240 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతా వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులను 4 రీజన్గా విభజించడం జరిగింది. సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు నార్త్ జోన్లో 27 ఉన్నాయి, అన్రిజర్వ్ కేటగిరీలో 12 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఈస్ట్ జోన్లో 31 ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. సౌత్ జోన్లో 33 ఉంటే అందులో అన్రిజర్వ్ కేటగిరీ 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. తర్వాత సౌత్ జోన్లో వచ్చేసి 29 ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి నార్త్ రీజన్లో 35 వేకెన్సీస్ ఉంటే అందులో అన్రిజర్వ్ కేటగిరీలో 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి. వీటితో పాటు ఈస్ట్ జోన్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి, వెస్ట్ జోన్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్ జోన్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో వచ్చేసి నార్త్ జోన్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్ట్ జోన్లో 1, వెస్ట్ జోన్లో 1, సౌత్ జోన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్కి సంబంధించి టోటల్గా నార్త్ జోన్లో 60 వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్ట్ జోన్లో 47, వెస్ట్ జోన్లో 28, సౌత్ జోన్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. మెటలార్జీకి సంబంధించి నార్త్ జోన్లో 8, ఈస్ట్ జోన్లో 4, వెస్ట్ జోన్లో 12, సౌత్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ విభాగంలో నార్త్ జోన్లో 3, ఈస్ట్ జోన్లో 4, వెస్ట్ జోన్లో 3, సౌత్ జోన్లో 1 ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి నార్త్ జోన్లో 12, వెస్ట్ జోన్లో 1, సౌత్ జోన్లో 1 ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి నార్త్ జోన్లో 3, ఈస్ట్ జోన్లో 3, వెస్ట్ జోన్లో 3, సౌత్ జోన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మాకి సంబంధించి వెస్ట్ జోన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యార్థులు ఫార్మా అయితే ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ సంబంధించి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. కెమికల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ అండ్ కెమికల్ విభాగం, పెట్రోకెమికల్కి సంబంధించే విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మెకానికల్కి సంబంధించి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ కంప్లీట్ చేసి ఉండాలి. సిగ్నల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్కి సంబంధించి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్కి అయితే ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన విద్యార్థులు తెలుసుకున్నాం. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామినేషన్ వివరాలని తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది. 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. 2.5 అవర్స్ ఉంటుంది. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అయితే లేదు ఇందులో, ఈ ఎగ్జామ్లో. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కు 60% మార్క్స్, ఇంటర్వ్యూకి 40% మార్క్స్, అదేవిధంగా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్, పర్సనాలిటీ, కమ్యూనికేషన్కి సంబంధించి 10% మార్క్స్, టోటల్ 100% మార్క్స్ అయితే ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే 23,340 రూపాయల శాలరీ అయితే బేసిక్ పే
ఇవ్వనున్నారు. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 11/1/2020 సండే రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి మరియు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కల్పించారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలో వివరాలు తెలుసుకుందాం. రైట్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రిటర్న్ టెస్ట్ వచ్చేసి జనవరి 11వ తేదీన ఉంటుంది. ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. అయితే సౌత్ జోన్లో వచ్చేసి ఈ రాష్ట్రాలు ఉంటాయి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీప్ సంబంధించిన స్టేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ